హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికి కొన్ని సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళలకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి అందరికీ కూడా ప్రతి మహిళకి ఏపీ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 59 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ, ఎవరి డ్వాక్రా మహిళలు కావచ్చు, అలాగే పొదుపు సంఘాల మహిళలు, ఎంతమంది అయితే మహిళలు ఉన్నో వారందరికీ కూడా దీంట్లో ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఈ పథకం వర్తిస్తుందని ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొనటం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మహిళలని కూడా మరొకసారి కూడా వారిని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు గౌరవిస్తూ వారికి పేద మహిళలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ప్రతి నెల ప్రతి మహిళకి రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల మంది పైగా మరి ఆ వయసు కలిగిన వారు ఉన్నారని ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి మహిళకి కూడా అయితే ఈ పథకం అమలు కావాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రూఫ్స్ అయితే చూపించాల్సి ఉందండి. ఇది లేకుంటే ఏపీ మహిళకి ఆడబిడ్డని ప్రతి నెల అది రావాలంటే వీరు మాత్రమే అర్హులని చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల ఈ డబ్బులు 1,500 రూపాయలు మరి వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలంటే కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగిందండి. అది ఉంటే మాత్రమే ప్రతి నెల 1,500 రూపాయల డబ్బులు అయితే మహిళల ఖాతాలలో పడుతుంది. ప్రతి ఒక్క మహిళ ఆంధ్రప్రదేశ్ పౌరురాలు అయి ఉండాలి. రేషన్ కార్డులో పేరు నమోదు కలిగి ఉండాలి. చాలామంది రేషన్ కార్డులో పేర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్హత సాధిస్తారు. ఇది ఏదైనా గుర్తింపు కార్డు మనం ఈ విధంగా అయితే ప్రతిదీ కూడా వాడు అడిగినప్పుడు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఇవన్నీ కలిగి ఉండాలి. దాంతో పాటుగా మనము ఎలక్షన్ ఓట్ల ఐడి కార్డు ఉండాలి. ఇవన్నీ మనం తీసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకు వెళ్ళి మళ్ళీ చదువుతున్న వారందరూ కూడా అర్హులే కాబట్టి దీనికి ప్రతి మహిళకి కూడా 1,500 అన్నారు కాబట్టి చదువుతున్న మహిళ అందరూ కూడా అర్హులే కాబట్టి మన దగ్గర ఎక్కడైతే మరి సచివాలయం దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి డాక్యుమెంటేషన్స్ కూడా వెళ్ళి తీసుకోవాలి. అతి తొందరలోనే మరి దీన్ని మహిళలందరికీ శుభవార్తనే చెప్పవచ్చు. వారందరి ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే మరి ప్రారంభించిందండి. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుండి మరి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళలకు కూడా ఇది ఒక చక్కటి గుడ్ న్యూస్ అని మాత్రమే చెప్పవచ్చు. వారందరి ఖాతాలకి 1,500 రూపాయల యొక్క డబ్బులు ఖాతాలో జమ చేయనున్న నేపథ్యంలో ఖచ్చితంగా అండి కొన్ని అయితే పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పౌరురాలై ఉండాలి మహిళలు, ఖచ్చితంగా స్థానిక పౌరురాలు అయి ఉండాలి. రెండవదిగా ఆధార్ కార్డు ఉండాలి మహిళలకి. మూడవదిగా ఏదేని గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. స్థానికంగా బ్యాంక్ అకౌంట్ మనకి ఏ బ్యాంక్ అయితే ఉందో మన గ్రామ పరిధిలో బ్యాంకు ఉండాలి. మన అకౌంట్ నెంబర్కి ఆధార్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. ఆధార్ కార్డు సెల్ నెంబర్కి మనం లింకప్ చేసుకో ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే అర్హత సాధిస్తారని చెప్పడం జరిగింది.